ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను. ముందు నెయ్యి వేసాను. బిర్యానీకి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయి. వేసేస్తున్నాను. నెయ్యి వేసాను. ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేద్దాం. నెయ్యి సరిపోదు. వేద్దాం ఫ్రెండ్స్. దీంతో ఒకటి వండుతున్నాను బిర్యానీ. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఫ్రెండ్స్ జీడిపప్పులు కూడా వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వేగనిద్దాం ఫ్రెండ్స్. వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కలుపుతున్నాను ఫ్రెండ్స్. అల్లం పచ్చితనం లేకుండా వేపాలి. ఫ్రెండ్స్ జాజి పొడి వేస్తున్నాను. అలాగే మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేగడం అయిపోయింది. ఇంకా వాటర్ పోసేద్దాం. దీంతో ఒకటి వేసి బియ్యం కొద్దిగా అరసాలు వేసాను అనమాట. అందుకే నేను 2 వేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ బిర్యానీ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను తగినంత. తిప్పుదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరగనిద్దాం. మూత పెట్టేస్తున్నాను. నీళ్ళు మరిగిపోయి బియ్యం వేసేద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యారెట్ కొత్తిమీర వేస్తున్నాను పైన. మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఒక విజిల్ వస్తే చాలు. బిర్యానీకి ఒక విజిలే రావాలి. పైన క్యారెట్ దింపుకుంటున్నాను. క్యారెట్ వేస్తాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్
బిర్యానీ ఎలా ఉందో చూస్తున్నారా? సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తేనే తినాలనిపించే బిర్యానీ ఫ్రెండ్స్. అంత బాగుందో ఫ్రెండ్స్. ఈ బిర్యానీ మీరు తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని నేను ఇంకా ఇటువంటి వంటలు ఎన్నెన్నో చేసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను, చూడండి.